UPSC CSE 2025 essay ఫస్ట్ క్వశ్చన్ ట్రూత్ నోస్ నో కలర్. ఇది ఈరోజు అంటే 18th of September 2025ని ఎలా రిలేట్ చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. న్యూస్ ఆర్టికల్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని మన ఎస్ఏ రైటింగ్ ఎలా ఉపయోగించవచ్చు అనేది నా ఇంటెన్షన్, ఈ వీడియో యొక్క ఇంటెన్షన్. లెట్స్ లుక్ ఇన్ టు దిస్ నౌ. ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో స్వదేశీ అనే దాని గురించి ఫోకస్ చేస్తున్నారు. స్వదేశీ అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయాల్సిన అవసరం వచ్చింది అని పిఎం గారు అంటున్నారు. ఎందుకు? ఇది సీజన్ ఆఫ్ ఫెస్టివల్స్ కాబట్టి. ఓకే, యుఎస్ టారిఫ్స్ మన మీద ఇంకా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని చేయండి. దీనివల్ల ఏమవుతుంది, 2047 కల్లా వికసిత్ భారత్ అనే ఒక విజన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాము. ఒక విజన్ ద్వారా మన ఇండియాని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాం కదా. సో అయితే ఇక్కడ ట్రూత్ నోస్ నో కలర్ దీనికి ఎలాగా రిలేట్ చేయొచ్చు ఇన్ జనరల్గా. సో ట్రూత్ నోస్ నో కలర్, ఇది ఇక్కడ స్వదేశీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ ఎస్ఏ క్వశ్చన్. హౌ 2047 కల్లా డెవలప్డ్ ఇండియా అని రావాలి. అలా రావాలంటే మనం ట్రూ విజన్తో ఉండాలి. ట్రూ విజన్, వన్ ఆఫ్ ద విజన్స్ ఈజ్ కరెంట్లీ స్వదేశీ. స్వదేశీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ విజన్ ఫర్ డెవలప్డ్ ఇండియా. ఇది ఏం చేస్తుంది ఇక్కడ, స్వదేశీ థాట్ ప్రాసెస్ అనేది అందరి దగ్గర ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, అందరూ అంటే ఇన్ ద సెన్స్ బిజినెస్ పీపుల్ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద నేషన్. ఇక్కడ కన్జ్యూమర్ ట్రస్ట్ అనేది మనం బిల్డ్ చేయాలి. స్వదేశీ ప్రొడక్ట్స్ మనం హై విజన్తో ముందుకు తీసుకువెళ్ళాలి అంటే కనుక. ఇన్ జనరల్ ఎగ్జాంపుల్ రతన్ టాటా గారు, ఆయన్ని ఆబ్వియస్లీ పీపుల్ ట్రస్ట్ మీద నడుస్తుంది అని ఒక జనరల్ వ్యూ ఉంది మన ఇండియన్ సిటిజన్స్లో. ఇక్కడ చూడండి, ఈ న్యూస్ ఆర్టికల్ని మన ఎస్ఏ రైటింగ్స్లో ఎలా ఉపయోగించుకోవచ్చు. నాట్ జస్ట్ దిస్ వన్ ఆర్టికల్, ఇది జస్ట్ ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే. థ్యాంక్ యూ.